చాలా క్లియర్ కట్ గా చెప్పారండి. ఓకే రైట్. కృష్ణాంజనేయులు గారు. వర్మ గారు నమస్తే. చూసారా, నేను చెప్తానే ఉన్నాను ఆయన పాదయాత్రకు వస్తున్నారంటే ఎప్పుడు వస్తారండి, ఎవరు వస్తారో అన్నారు. ఇప్పుడు ఒప్పుకుంటారా ఆయన వస్తున్నారని? ఖచ్చితంగా ఆయన పాదయాత్ర దగ్గరికి వెళ్దాం ఖచ్చితంగా. ఇక్కడ రామ్ కుమార్ గారు మాట్లాడినటువంటి మాటల దగ్గర నుంచి నేను ప్రారంభిద్దాం అనుకుంటున్నాను. నా ముందు ఆయన మాట్లాడారు కాబట్టి ఇందాక ఆయన ప్రస్తావన చేశారు. ఖచ్చితంగా నా పంతం నానాజీ మాట్లాడినటువంటి మాటలు, అదే విధంగా పల్లా శ్రీనివాస్ మాట్లాడినటువంటి మాటల్లో ఏ విధమైనటువంటి తప్పు లేదు అనేటువంటిది నిజంగా నా అభిప్రాయం కూడా. ఎవరిదైనా ప్రజాస్వామికవాదులందరి అభిప్రాయం అదే ఉంటుంది. ఎందుకంటే ఎవరు పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. దీంట్లో విభేదాలు ఏమీ లేవు ఈ మాటల్లో. ఎందుకు అనంటే పంతం నానాజీ మాట్లాడినటువంటి మాటల కాంటెస్ట్ ఏంటి అని అంటే, తోట త్రిమూర్తులు గతంలో చేసినటువంటి విమర్శలకి పంతం నానాజీ సమాధానం చెప్పేటువంటి విధంగా మాట్లాడాడు. మా పార్టీ ఏమి తెలుగుదేశం పార్టీని కాపాడటం కోసం, కాపు కాయటం కోసం మా పార్టీ పెట్టలేదు. మేము పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేయడానికి పెట్టాము, దాంట్లో ఏ విధమైనటువంటి మార్పు లేదు అనేటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏవైతే విమర్శలు చేస్తున్నారో వాళ్ళకి సమాధానం చెప్పడం, తోట త్రిమూర్తులకు సమాధానం చెప్పడం లక్ష్యంగా మాట్లాడినటువంటి మాటలు అంతే తప్ప తెలుగుదేశానికి వ్యతిరేకంగా పంతం నానాజీ మాట్లాడినటువంటి మాటలు కాదు. ఇక పల్లా శ్రీనివాస్ మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు కాదు. అది ఆయన మహానాడులో మాట్లాడాడు, వేరే చోట కూడా మాట్లాడాడు. అది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమంలో. అది ఇప్పుడు తిప్పుతున్నారు కదా మరి, ఈ రెండు ఇప్పుడు కాంబినేషన్ చేసి తిప్పుతున్నారు కదండి. తిప్పుతుంది ఎవరు? సోషల్ మీడియా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. ఎలాగూ వాళ్ళకి కావాల్సింది ఏంటి? వీళ్ళిద్దరి మధ్య ఏమైనా ఘర్షణ వస్తుందేమో, ఇద్దరు తగులు అడుకుంటే బాగుంటుందేమో, విడిపోతే బాగుంటుందేమో అనేటువంటిది ఎలాగో ఉంటుందండి. ముగ్గురు కలిసి ఉంటే వాళ్ళు ఓడిపోయారు అనేటువంటిది వాళ్ళకి అది ఒక పీడకల. అది ఎలాగో రోజు గుర్తొస్తానే ఉంటది కదా. ముగ్గురు కలిసి ఉంటే మనం ఓడిపోయాము, రేపొద్దున ఓడిపోతాం అనేటువంటి భయం కూడా ఉండుండొచ్చు. ఇప్పుడు ఆయన మధుసూదన్ రెడ్డి గారు చెప్పొచ్చు, ముగ్గురు కాదు 30 మందిని కలిసి రమ్మనండి, ఇవన్నీ మా నాయకుడు సింహసింహులు, ఇలాంటి డైలాగులు చాలా ఉన్నాయి. మా లోపల మాత్రం భయం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు భయం ఉంటది అని అంటే 175కు 175 వస్తాయి అనేటువంటి భ్రమంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలప్పుడు. మరి ఏమైంది? నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావని 11 సీట్లు పిచ్చి పక్కన పెట్టిన తర్వాత, ఇప్పుడు ఆ భ్రమలు తొలగిపోయిన తర్వాత ప్రజలు ఇచ్చినటువంటి తీర్పులతో ఇదేదో మైండ్ బ్లాక్ అయిందని అంటారు కదా, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైండ్ ఖచ్చితంగా బ్లాక్ అయింది, నో డౌట్. అందుకని ఈ భయం అయితే ఉంటుంది. ముగ్గురు కలిసి ఉన్నారు, విడిపోతే బాగుందని కోరిక కూడా ఉంటుంది. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా తిప్పిద్ది. ఇప్పుడు దాన్ని కొంత మీడియాలో కూడా ఏదో ఒక మసాలా ఉండాలి కదా రోజువారీగా. ఏదో ఒక మసాలాలో ఇది కూడా ఒక భాగం. ఇదిగో ఈయన ఇది మాట్లాడాడు. ఇప్పుడు యూట్యూబ్ లో అన్ని దొరుకుతాయి కదా డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత. ఇప్పుడు మాట్లాడింది కదా పల్లా శ్రీనివాస్, అది ఎప్పుడో ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో మాట్లాడినటువంటి మాటలు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏమో అంటారు, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, మన పార్టీ నాయకుడే చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవుతారని చెప్తాడు. ఆయన పార్టీ అధ్యక్షుడు అయినప్పుడు వాళ్ళ పార్టీ కార్యకర్తలకి ఎవరో వచ్చి ఏదో నిర్ణయిస్తారు, ముగ్గురు కలిసి ఇవన్నీ చెప్పడానికి. ఆయన మన పార్టీ నాయకుడు, రేపు పొద్దున మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు చంద్రబాబు నాయుడు, మన ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్తాడు. దాంట్లో సందేహం ఏంటి? కానీ ఇక్కడ చాలా కీలకమైనటువంటి ఒక ప్రస్తావన నేను చేయబోతున్నాను. అదేంటి అనంటే, ఇప్పుడు వరకు ఉన్నటువంటిది ఏంటి అనంటే, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, అదే విధంగా బీజేపీ, వీళ్ళ మధ్య విభేదాలు లేవు. నాయకత్వంలో చాలా పటిష్టమైనటువంటి బంధం ఉంది అనేటువంటి సందేశం ఇప్పుడు వరకు బయటికి వెళ్ళింది. కింది స్థాయి కార్యకర్తల్లో మాత్రం జనసేన, తెలుగుదేశము వీళ్ళిద్దరి మధ్య అక్కడక్కడ తమకు కావలసినటువంటి వాటాల విషయంలో, తమ పదవుల విషయంలో ఘర్షణ వాతావరణం ఉంది. ఇది సాధారణంగా ఉండేటువంటి అంశమే. కానీ ఇటీవల కాలంలో పరిస్థితి మారిపోయింది. ఆ మారిపోయినటువంటి పరిస్థితి ఏమిటి అనంటే, ఏదైతే పై నాయకత్వంలో కలిసి ఉన్నాము అనేటువంటి సందేశం ఇచ్చేటువంటి వ్యవహారం ఉందో, అంటే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ మధ్య ఉన్నటువంటి బంధం ఏదైతే ఉందో ఆ బంధము ఈ రోజున దూరం అవుతుంది, క్రమక్రమంగా దూరం అవుతుంది. ఈ దూరాన్ని బహిరంగ పరిచేటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు, జనసేన పార్టీ చేస్తోంది.
అని ప్రజల్లోకి బలంగా వెళుతున్నటువంటి వాదన. ఏ వాదన వెళ్తుంది, ఎందుకు వెళ్తుంది, కారణం ఏంటి? ఇది కృష్ణాంజనేయులు కల్పించిందో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కల్పించినటువంటి అంశమో కానే కాదు. ఏమిటి ఇది అనంటే, పవన్ కళ్యాణ్ మొన్న అమరావతిలో ఉండి ఆయన అమరావతికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఒక రోడ్డు ఇనాగరేషన్ మొట్టమొదటి కార్యక్రమం, అమరావతి ఫేజ్ 2 లో ఇప్పుడు జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మొట్టమొదటి కార్యక్రమం. ఇక్కడే ఉండి ఆయన ఆ కార్యక్రమానికి హాజరు కాకుండా అప్పటికప్పుడు విశాఖపట్నం వెళ్ళాడు. ఇది ఒక అంశం అయితే, ఇప్పుడుకి నాకు తెలిసి 4 కేబినెట్ సమావేశాల నుంచి పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశాలకు హాజరవ్వటం లేదు. అదే విధంగా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు 4 రోజుల అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కావటం వెనక ఆయనకు ఆరోగ్యం బాగలేదు, అది అత్యధిక ఫీవర్ ఉంది, ఓకే అనొచ్చు, ఎవరు కాదనరు. ఎందుకు అనంటే హైదరాబాద్ లో పెళ్లికి వెళ్ళాడు ఆయన, ఇక్కడ అసెంబ్లీ సమావేశాలకు రాలేకపోతున్నాడు. అది ఖచ్చితంగా ఒక చర్చ వస్తుంది. అంటే ఏదో ఒక సందేశం పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి, నాకు తెలిసి చంద్రబాబు నాయుడుకి, నారా లోకేష్ కి ఇస్తున్నాడు. ఈ సందేశం ఏంటయ్యా అంటే, అది ఏమైనా ఉండొచ్చు. అది ఏంటి అని అంటే, నేనే విడిపోతారని భ్రమంలో ఉండాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకోవటమో, లేకపోతే నేను అలాంటి అభిప్రాయంతో ఉండటమో కాదు. ఇక్కడ ఆ సందేశం ఏమై ఉండొచ్చు అంటే, రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మేమేమి తెలుగుదేశం పార్టీకి జీవుదూరు అనేటువంటి విధంగా లేము. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 15 ఏళ్లు ఉండాల్సిన మాట వాస్తవమా, లేకపోతే కూటమి కలిసి ఉంటుందా, ఇవన్నీ సంగతి తర్వాత, ఆ వాటా మాకు కావాలి అనేటువంటి వాదన ఎప్పుడైతే నాదెండ్ల మనోహర్ నోటి నుంచి వచ్చిందో ఆ మాట ఆ రోజు పవన్ కళ్యాణ్. తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి అంటే ఇదంతా కూడా తమ యొక్క వాటాని సాధించుకోవటం కోసం ఈ విధమైనటువంటి ఒక సందేశాన్ని వాళ్ళ మిత్రుడైనటువంటి చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్ కి పంపిస్తున్నాడు. ఈ పంపించేటువంటి సందేశం నాకు తెలిసి చంద్రబాబు నాయుడు కూడా అర్థమైంది, నారా లోకేష్ కూడా అర్థమైంది. వీళ్ళిద్దరు అంతర్గతంగా మాట్లాడుకుంటారు ఈ ముగ్గురు కూర్చొని. రేపొద్దున సీట్ల పంపకంలో సాటిస్ఫై అయ్యారనుకోండి, ఓకే. ఇంకొక కీలకమైనటువంటి అంశం చాలా సందర్భాల్లో నేను చెప్పాను కాబట్టి దాని గురించి ఎక్కువ చెప్పను. అదేంటి అని అంటే, రానున్నటువంటి కాలంలో ఈ హనీమూన్ పీరియడ్ ముగిసింది కాబట్టి కూటమికి ఆయన పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి సందేశం ఏంటి అంటే, జనసేన వాళ్ళకి ప్రభుత్వంలో తప్పు జరిగితే ఈ తప్పు తెలుగుదేశం పార్టీకి బ్లెండర్ మిస్టేక్స్ చేస్తే ఆ తప్పును మనం మొయ్యొద్దు, ఆ బురద మనం పూసుకోవద్దు. నా దగ్గర నుంచి మీ దగ్గర వరకు, కింది స్థాయి వరకు ఎమ్మెల్యేలు తప్పు చేసినా, సీఎం తప్పు చేసినా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తప్పు, మేము జనసేన మేము ఈ తప్పులో భాగస్వామ్యం కాదు అని చెప్పాలని జనసేన పార్టీ నిర్ణయించుకొని ఉంది, ఆల్రెడీ నిర్ణయించుకున్నది. ఈ విధమైనటువంటి ప్రదర్శన కూడా జరుగుతుంది, మాటలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇది ఘర్షణగా మారిద్దా, భవిష్యత్తులో విడిపోతారా, లేకపోతే ఈ విధమైన అన్నదమ్ముల మధ్య ఉండేటువంటి చిన్న చిన్న విభేదాలు ఉంటాయి కదా, ఆ వాటాల పంపిణీలో సక్రమం చేసుకొని మళ్ళీ కలిసే ఉంటారా అనేటువంటి విషయం భవిష్యత్తులో తేలిద్ది. కానీ నాయకత్వంలో వచ్చినటువంటి ఈ విభేదాలు కింది స్థాయి వరకు వెళితే మాత్రం కూటమికి భవిష్యత్తులో నష్టం జరిగేదానికి అవకాశం ఉంది. ఇక పాదయాత్ర దగ్గరికి వెళ్దాం. ఈ రోజున మధుసూదన్ రెడ్డి గారు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు, నాకు నచ్చింది ఆ విషయం. అదేంటి అంటే, మా నాయకుడి కోసం, అంటే మేము ప్రతిపక్ష పార్టీ, మాకు 40% ఓట్లు వచ్చాయి, సీట్లు నేను రానివ్వండి, కాబట్టి మా నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు ప్రజలు, మా సమస్యలు ఉంటే చెప్పుకోవాలని ఎదురు చూస్తున్నారు, ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఇది 100% వాస్తవం అండి. కానీ మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఆతృతతో